నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో మరోసారి పాలన ప్రజల్లోకి అనే నినాదంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో గ్రామాలు, పట్టణాల్లో అధికారులు ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని, పెండింగ్ పనులను, ఫైళ్లను క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, ప్రజల సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించడం ఈ కార్యక్రమం లక్ష్యం అని ప్రభుత్వం చెబుతోంది. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ మొదలైంది. ఇది నిజంగా కొత్త కార్యక్రమమా, లేక పాత కార్యక్రమాలకే కొత్త పేరు పెట్టడమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక కూడా పల్లెల్లోకి వెళ్లేందుకు 2023 డిసెంబర్ 28 నుంచి వారం రోజులు జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించింది. అలాగే జనవరి 2026 జనవరి 26న ప్రారంభించి 3 రోజులు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈసారి మాత్రం సుదీర్ఘంగా మార్చి 6 నుంచి జూన్ 2 వరకు 9 రోజుల యాక్షన్ ప్లాన్ పేరుతో ప్రతి వారం ఒక్కో డిపార్ట్మెంట్పై ఫోకస్ చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో భారీ కార్యక్రమాలు నిర్వహించింది. గ్రామాల్లో శుభ్రత, పచ్చదనం, అభివృద్ధి పనులు చేపట్టామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. అధికారులు గ్రామాల్లోకి, మున్సిపాలిటీల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇంకా వెనక్కెళ్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. గ్రామ సభలు, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కార్యక్రమాల పేర్లు మాత్రమే మారుతున్నాయా? గ్రామాల, పట్టణాల అభివృద్ధి నిజంగా జరుగుతోందా, లేక ఇవి కేవలం ప్రచార కార్యక్రమాలుగానే మిగిలిపోతున్నాయా? గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్లు, తాగునీరు, శుభ్రత వంటి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఇక మరోవైపు అధికారులు గ్రామాల్లోకి వెళ్లడం వల్ల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెప్తోంది. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా పాలనను ప్రజల దగ్గరకు చేస్తాయా, లేక రాజకీయ పోటీగా మారుతున్నాయా? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తర్వాత ఇప్పుడు పాలన ప్రగతి ప్రణాళిక, గ్రామాల అభివృద్ధికి ఇది కొత్త దిశనా, లేక పాత రాజకీయాలకే కొత్త రూపమా? ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్, ఇవే ప్రశ్నలతోనే ఇవాళ మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు అండ్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. రైట్, చరణ్ కౌశిక్ గారు, ఏంటి ఈ కొత్త 99 రోజుల పాలన అంటే 100 రోజుల్లో మీరు ఇస్తామన్నాయి అని చెప్పి ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టడానికి ఒక డైవర్షన్ డ్రామాకి తెర తీశారు. దాని పేరే ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది వినిపిస్తుంది. అసలు ఏంటి దీని ఉద్దేశం ఏంటి? ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గతంలో చేశారు, ఒకసారి వారం రోజులు, ఇంకోసారి 3 రోజుల పాటు నిర్వహించారు. ఇప్పుడు 99 రోజుల పాటు అంటే 3 నెలల పైగానే చేస్తున్నారు. ఏంటి దీని ఉద్దేశం? అంటే 99 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రధానంగా 2 ఏళ్ళలో సాధించిన విజయాలను వివరించడం, అదే కాకుండా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో చేరువవ్వడం, అదే కాకుండా అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, ప్రారంభం కాని చోట ప్రారంభించే కార్యక్రమం, ప్రారంభమైన పనులు పూర్తి కావడానికి ఇంకా ఏ విధంగా ప్రభుత్వం సహకారం అందించే దానికోసం, అదే కాకుండా ప్రాముఖ్యత అంశాలు పరిగణలో తీసుకున్నట్లయితే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఇప్పుడు లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులకు అందుతూ ఉందా, లేకపోతే అసలు లబ్ధిదారులకు అందకుండా వేరే వాళ్ళకి ఏమైనా అందుతుందా తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రుణమాఫీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే కాకుండా మహిళల కోసం తీసుకొచ్చినటువంటి అద్భుతమైన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా దాదాపు వడ్డీ లేని రుణాలే 26,000 కోట్ల రూపాయలు, ఆర్టీసీలో భాగస్వామ్యం చేసుడు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, సోలార్ విద్యుత్తులో భాగస్వామ్యం చేసుడు కావచ్చు, అదే కాకుండా పెట్రోల్ బంకులు కావచ్చు, శిల్పారామంలో స్టాళ్ళు కావచ్చు, అదే కాకుండా స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, ఇందిరమ్మ చీరలకు సంబంధించినటువంటి టెండర్ల అంశం కూడా మొత్తం మహిళలకే మహిళా అదేవిధంగా యూనిట్లకు అందించే కార్యక్రమం కావచ్చు. ఇట్లా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి మొన్ననే చాలా ఎకనామిక్ సర్వే కూడా చాలా స్పష్టంగా చెప్పింది, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా
మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించిన అంశం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కావచ్చు, అదే కాకుండా పట్టణ ప్రణాళికలో భాగంగా అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్ ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగా మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కావచ్చు. అదే కాకుండా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ప్యూరు రేర్ అని చెప్పేసి 3 విభాగాలు విభజించుకొని తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక ప్లానింగ్ వ్యవస్థను రూపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దానిలో భాగంగా పట్టణాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అదే కాకుండా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, రోడ్లు కావచ్చు, అదే కాకుండా విద్యారంగంలో వచ్చినటువంటి మార్పులు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. అదే కాకుండా వైద్య రంగంలో వస్తున్న మార్పులు, అదే కాకుండా వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు, అదే కాకుండా మెషినరీస్ మీద కూడా రీసెంట్గా సబ్సిడీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం, అదే కాకుండా అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి వరికి సంబంధించిన బోనస్ కావచ్చు, గతంలో తరుగు పేరు మీద ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నాం, చాలా స్పష్టంగా ప్రజల గురించే ప్రయత్నంలో భాగంగా విద్య, వైద్యం, సేద్యం, అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీసు, అదే కాకుండా పట్టణీకరణ చెందుతున్న క్రమంలో ఏ విధంగా పట్టణాలు ఉండాలి, దానిలో భాగంగా ప్రభుత్వము అన్ని అంశాల మీద దృష్టి పెట్టి 99 రోజులలో ఏ విధంగా ముందుకు పోయినట్లయితే మరొక 3 సంవత్సరాల కాలం పాటు మనం ఇచ్చిన హామీలు కావచ్చు, అదే కాకుండా గతంలో చేసినవి ఉన్నాయి, భవిష్యత్తులో చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ మీరు ఎన్నికల ముందు మీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యేటువంటి ఒక ప్రణాళిక మీరు ఇప్పుడు సిద్ధం చేసుకున్నారు. అవి 99 రోజుల్లో ప్రజలకు వివరించేటువంటి కావచ్చు, ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కావచ్చు, ప్రజల వద్దకే పాలన. మేడం ఇక్కడ మేము ఇచ్చింది 417 హామీలు మాత్రమే. ఓకే, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏంటంటే 420 అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇచ్చినవి కాకుండా కొన్ని ఇవ్వని కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు సన్న బియ్యం ఉన్నది, దేశంలో ఏ రాష్ట్రంలో చేయడం లేదు. 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అదే కాకుండా 1 కోటి కార్డులకు సంబంధించినటువంటి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం చాలా నామినల్. ఎందుకంటే 33 లక్షల కార్డులకు మాత్రమే, కేంద్రం 49% మాత్రమే, అందులో 5 కిలోలకు మాత్రమే ఇస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద 10,000 కోట్ల రూపాయల భారం పడుతూ ఉంది. అదే కాకుండా వ్యవసాయ రంగానికి రుణమాఫీ, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వడ్డీ మాత్రమే మాపైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రుణాలు మాఫీ చేసి 21,000 కోట్ల రూపాయలు, 70,000 ఉద్యోగాలు 2013 తర్వాత గ్రూప్ 4 అసలు నిర్వహించలేదు. కానీ 563 ఉద్యోగాలు ఎక్కడ చిన్న పేపర్ లీక్ కాకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాల కల్పన కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాకలైలం యూనివర్సిటీ, మన్మోహన్ సింగ్ హెల్త్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, మనం ఏం చేసినా భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు కావచ్చు, మీడియా కావచ్చు, కాంగ్రెస్ నాయకుల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీ హామీలు ఏమయ్యాయి, ఎంతవరకు అమలయ్యాయి అంటే ఆల్మోస్ట్ మేము అన్నీ చేసేసామని చెప్తున్నారు. మరి అన్నీ చేసేసాము అని అంత ఎలక్షన్స్లో కూడా అదే మాకు రిఫ్లెక్ట్ అయింది, ఆ విజయాలకు మేము చేసినటువంటి అభివృద్ధి, మా సంక్షేమం చూసి మమ్మల్ని నమ్మి ఓట్లేశారు అని చెప్తూ ఉన్నారు కదా. మరి ఇంత చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక సపరేట్గా 99 రోజుల ప్రణాళిక పెట్టుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కాపీ క్యాట్, వాళ్ళది పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఏదైతే ఉందో అది చేయడానికైనా 800 రోజుల్లో మీరు ఏం చేయలేదు, 99 రోజుల్లో చేస్తారా? లేలే, ఇక్కడ 800 రోజుల్లో చేసినటువంటి దాని మీద రివ్యూ జరుగుతూ ఉంది. ప్రణాళికాబద్ధంగా మనం ఇచ్చిన హామీలు ఏంది, ఏమి నెరవేర్చినాం, ఏమి నెరవేర్చలేకపోయినాం, మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వచ్చింది, దానిలో భాగంగా వైట్ రేషన్ కార్డులు కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు, తర్వాత ఏదైతే మనం ఇచ్చే ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత కరెంటు సంబంధించి కూడా 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు. 50 లక్షల కుటుంబాలకు అది మేలు జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మనం చేయాల్సినవి ఉన్నాయి. చేసిన పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా లేవా, అదే కాక ఇందులో ఇళ్ళకి సంబంధించి 2వ విడత కూడా ప్రారంభించబోతా ఉన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇప్పటికే 100 ప్రారంభించారు. అదే కాకుండా భవిష్యత్తులో మిగతా అన్ని నియోజకవర్గాలు విస్తరించే విధంగా, అదే కాకుండా ఎడ్యుకేషన్ను తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయిలో ఎడ్యుకేషన్ ప్రమాణాలు ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలి, అదే కాకుండా ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి విద్యా విధానాలు ఏంటి, అదే కాకుండా భారతదేశంలో ఉన్న విద్యా విధానాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాం, అదే కాకుండా ఈ విద్యారంగంతో పాటు వైద్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అనేది మహమ్మారి పీడిస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా ప్రజలకందరూ కూడా టెస్టులు నిర్వహించి, అదే గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అదే టెస్టులు నిర్వహించి క్యాన్సర్ బాధితులు ఎవరున్నారు, అదే కాక షుగర్ ఏ విధంగా పెరుగుతూ ఉంది, అదే కాకుండా ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు ఆధారంగా ఏ విధంగా కొత్త వ్యాధులు వస్తాయి, ఇవన్నీ కూడా అంటే విద్యా, వైద్యం, సేద్యంతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీలు కావచ్చు, నెరవేర్చినటువంటి అదేవిధంగా పథకాలకు సంబంధించినట్టు ఆల్రెడీ ప్రారంభమైన ఏమింది, ప్రారంభంగానే ఏమున్నాయి,
అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఏదైతే మార్పులు కావచ్చు అన్నీ కూడా ప్రతి అంశం మీద ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా అధికారులతో రివ్యూ సమావేశాలు కావచ్చు, కేంద్రం సహకారం ఏ విధంగా ఉన్నది, తెలంగాణ ఏ విధంగా గతంలో కావచ్చు ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, అన్ని విషయాల గురించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. దాంతో పరిపాలనను ప్రజల దగ్గర తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో మీరు చూడండి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అదేవిధంగా అదేవిధంగా అభివృద్ధి పథకాల పేరు మీద మేము అప్లికేషన్ ఫామ్ తీసుకొని L1, L2, L3 అసలు ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు 2023 డిసెంబర్లో కూడా చేశారు కదా, ఒక వారం రోజుల పాటు చేశారు కదా, ఇదే ప్రణాళిక. మరి అప్పట్లో చాలా అప్లికేషన్స్ వచ్చాయి, అవే ఇప్పటి వరకు కూడా వాటికి అతిగతి లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త అప్లికేషన్లు, కొత్తగా సమస్యలు, అవన్నీ నిజంగా ఎంతవరకు పరిష్కారం అయ్యాయి? ఇందిరమీలు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 3 లక్షల పైచిలకి ఇందిరమీలు ఇస్తే L1 అంటే వాళ్ళు అనాథగా ఉన్నంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి వికలాంగులకు సంబంధించి, L2 ఇల్లు లేని వాళ్ళు, L3 ఆల్రెడీ ఒక ఇల్లు ఉన్న వాళ్ళు, ఇట్లా మొత్తం కంప్యూటరైజ్ చేసి దానికి సంబంధించిన పాస్వర్డ్ ఓన్లీ సెక్రటరీ కేంద్రంగా ఓన్లీ సింగిల్ వే, ఓన్లీ కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓ ఆర్డీఓ చేంజ్ చేసే విధంగా కూడా ఉండకుండా ఖచ్చితంగా నిజమైన లబ్ధాలు మేలు జరిగే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ మున్సిపాలిటీలో కూడా 60 నుంచి 70, 100 గదాలు ఉన్న వాళ్ళకు G+1 ఇల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా దానికి 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు 5 లక్షల రూపాయలు. మొన్ననే కేంద్రాన్ని అడిగిన మాకు 13 లక్షల ఇల్లు అవసరం వస్తుందంటే కేంద్రం 3 లక్షల ఇళ్లకు మాత్రమే సహాయం చేస్తారని చెప్పేసి మన బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు, లీడర్స్ అందరూ కలిసి గ్రామానికి వెళ్తున్నారు, ప్రజల్ని ఫేస్ చేసుకుంటారు, డైరెక్ట్గా మీరు వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. గతంలో కొన్ని చూసాం మనం, రేషన్ కార్డులు అప్పుడు కావచ్చు, ఇంకొన్ని కావచ్చు, ఈ సభల్లో కావచ్చు, చాలా వ్యతిరేకత డైరెక్ట్గానే వ్యక్తపరిచారు. ఇప్పుడు మరి అదే పరిస్థితి రిపీట్ అవుతుందేమో, అది మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదు, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోగానే రైతు భరోసా ఖాతాల్లోకి వేస్తామని సీఎంఏ చెప్పారు, మరి ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదు. ఇలాంటివి చాలా క్వశ్చన్స్ వస్తాయి మేడం. వస్తాయి, రైతు భరోసా ఏనని చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తారని చెప్పారు, ఇవ్వనని చెప్పలేదు. ఇక్కడ మ్యాపింగ్ జరుగుతూ ఉంది, మ్యాపింగ్ సమస్య ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు మేడం ఇదంతా? అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు పోయిన వాళ్ళకి, మైనింగ్ చేసే వాళ్ళందరూ కూడా గతంలో రైతు బంద్ ఇచ్చారు. అట్లాంటి పరిస్థితి నిజమైన రైతులకు, వ్యవసాయం చేసుకునే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా పోయినసారి అవకాశం రాలేదు, కొంత టైం పడుతుంది, ఈసారి దగ్గరగా వచ్చింది కాబట్టి దాన్ని పరిష్కరిస్తే పూర్తి స్థాయిలో కొంత లాభం జరుగుతుంది నిజమైన రైతులకు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా కొంత లేట్ అవుతుంది. పోయినసారి అట్లంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు జూన్ జూలై మాసం వరకు కూడా రైతు బంధు ఇచ్చిన పరిస్థితి, అది వానాకాలానికి సంబంధించి డిసెంబర్ వరకు ఇచ్చిన పరిస్థితి. మేము 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినాం. ఒక్కసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధులో తప్ప మిగతా ఒకసారి కేసీఆర్ గారు నిర్ణయించిన 5,000 ప్రకారం ఇచ్చారు. రెండోసారి మా ప్రభుత్వంలో 6,000 రూపాయలు, 7,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే 6,000 రూపాయలు. బోనస్ సంబంధించి మీరు చూడండి, బోనస్ కావచ్చు, అదేవిధంగా వరి కొనుగోలు చేస్తే 45 గంటల్లో పైసలు ఇస్తారు. గతంలో తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు తీసు తరగనే ప్రసక్తే లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం కావచ్చు, ప్రజలకు వాస్తవ విషయాలు కానీ మరి ఇవ్వలేదు, మీరే ఒప్పుకుంటున్నారు. కానీ సీఎం మాత్రం రుణమాఫీ ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చేసాం, మొత్తం అందరికీ ఇచ్చాము, కానీ ఎంతమందికి వచ్చినాయో రాలేదో నాకు తెలియదు అని చెప్పేసి. ఇక్కడ రుణమాఫీ విషయంలో టెక్నికల్ అంశాలు ఉన్నాయి. 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం మేము, 2 లక్షల వరకు. గతంలో కేసీఆర్ గారు చేసింది వడ్డీ మాత్రం మాఫీ చేశారు. అందుకే మాకు మీరు చూడండి, సర్పంచ్ ఎలక్షన్లో 66% కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు గెలిచినాం. మున్సిపల్ ఎలక్షన్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లు చాలా పెద్ద ఎత్తున గెలిచి, బీఆర్ఎస్ పార్టీ 26% మాత్రం పరిమితమయ్యారు. 86% ఉన్న బీఆర్ఎస్ పార్టీ 26% పరిమితం అయితే మేము గెలిచినట్టు మాకు అభ్యంతరం లేదు. ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏదనుకుంటే ఏదైనా సిద్ధంగా ఉండాలా. అదే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎవరైనా ప్రజలకు వివరించే ప్రయత్నం, అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి యుద్ధాలు కావచ్చు, రకరకాల సమస్యలతోటి భారతదేశ ఆదాయం కావచ్చు, రాష్ట్రాల ఆదాయం కూడా తగ్గుతూ ఉంది. జిఎస్టీ స్లాబ్ల రూపంలో కూడా మొన్న తగ్గిన పరిస్థితి. ఈసారి బడ్జెట్లో కూడా రాష్ట్రాలకు 50,000 కోట్ల రూపాయలు కేంద్రం తక్కువ చేసింది. జిఎస్టీ స్లాబ్లతో ప్రధానంగా రాష్ట్రాలు నష్టపోతా ఉన్నాయి. కాబట్టి పోయినసారి బడ్జెట్లో 2 లక్షల కోట్లు, ఈసారి బడ్జెట్లో 5,50,000 కోట్ల రూపాయలు కేంద్రం తక్కువ చేసింది. అదే కాకుండా కేంద్రమే 17 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా వాస్తవాలు వివరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రజలకు రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ కంప్లీట్ గా చేసామని చెప్తున్నారు. దయచేసి ఏంటంటే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. కొన్ని దగ్గరలో టెక్నికల్ అంశాలు వచ్చిన మాట వాస్తవం. అందరూ రుణమాఫీ చేయలేరు, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు రావు. ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా సన్నబియ్యం ఇస్తా ఉన్నారు. మన మేనిఫెస్టోలో బెటర్ అంశం కదా.
మహిళల కోసం అద్భుతంగా కీర్తించింది. ఎకనామిక్ సర్వే కేంద్ర ప్రభుత్వం కీర్తించిన పరిస్థితి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అంటున్నారా? లేదు, మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకాలు 50 అదేవిధంగా 50% ఉన్న మహిళల ఎంతమంది మహిళలకు 2,500 ఇస్తున్నారు? అదొకటే కాదు కదా, అదొకటే ఉన్నదా అది ఒకటే కాదు మేడం, అదొకటే లేదు కాదు. అడిగింది తప్ప అన్ని ఇచ్చాము. లే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, సోలార్ విద్యుత్తులో భాగస్వామ్యం కావచ్చు, శిల్పారామంలో స్టాల్ కావచ్చు, ఇందిరమ్మ చీరలు కావచ్చు, అదే కాకుండా స్కూల్ యూనిఫామ్లో భాగస్వామ్యం చేసుడు కావచ్చు, తర్వాత పెట్రోల్ బంకులు కావచ్చు, ఆర్టీసీలో బస్సులు కావచ్చు, ఒకటి కాదు దేశంలో ఏ రాష్ట్రంలో అత్తకి కోడలికి తల అన్నారు, తర్వాత తులం బంగారం అన్నారు. నేను తులం బంగారం విషయంలో రేపు వెళ్తారు కదా ఏం కాదు, ఏమైతుంది ఇప్పుడు అన్ని ఫేస్ బంగారం విషయంలో గతంలో మరి కేసీఆర్ గారు దళితుల 3 ఎకరాలు ఇచ్చిందా మరి? కాబట్టి సాధ్యాలు అట్లా ఉండదు. బంగారం రేటు పెరిగినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి 11 రోజుల నుంచి ఓడి మీద ఆధారపడి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి. నేనే కేసీఆర్ గారు 3వ సారి గెలిచి ఉంటే శ్రీలంకలో రాజపక్షని తన్ని తరిమినట్టు, బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తన్ని తరిమినట్టు కేసీఆర్ గారు ఏదైనా తన్ని తరిమేవారు. ఎందుకంటే తనకు ఓపిక లేదు, కేంద్రం దగ్గర పోయేవాడు కాదు, డిపిఆర్ సబ్మిట్ చేసేవాడు కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఎప్పుడూ రివ్యూ నిర్వహించలేదు. ఎడ్యుకేషన్ అయితే అసలు కనీసం 10 సంవత్సరాల కాలం పడుచుకున్న పాపాన మా ముఖ్యమంత్రి ప్రతి నెల రివ్యూ నిర్వహిస్తారు. 5 ఏళ్ళు ఒక చిన్న గ్యాప్ మాత్రమే, చిన్న జస్ట్. కానీ నెక్స్ట్ వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు ఎల్చల్ దత్తాత్రేయ గారితో పాటు. దత్తాత్రేయ గారు, మీరేమో 800 రోజుల పాలనలో చేసింది ఏమీ లేక మరొక డ్రామాకు తెరదీసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో అని చెప్పేసి మీరు విమర్శిస్తూ ఉన్నారు. ఈ 99 రోజుల ఈ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అదంతా ఉత్తి డ్రామా, ఉత్తి దండగా అని చెప్తున్నారు. కానీ వాళ్ళేమో ఈ 2.5 ఏళ్లలో ఏం చేశారు అనేది ఒక రివ్యూ చేయబోతున్నాము, ఒక సమీక్ష నిర్వహించబోతున్నాము, నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ లబ్ధిదారులకు సరైనటువంటి పథకాలు వెళ్తున్నాయా లేదా అనేటువంటిది, గ్రామీణ అభివృద్ధి, ఆరోగ్యం, సంక్షేమం, పిల్లల భద్రత, రైతు సంక్షేమం, విద్య, ఉద్యోగాలు, వాట్ నాట్ అన్నిటి గురించి ఒక పెద్ద సమీక్ష చేయబోతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. రోజా గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అట్లాగే యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలకు అవకాశం ఇచ్చారు. వీళ్ళు దిక్కుమాలిన డిక్లరేషన్లు ప్రకటించారండి. దాదాపుగా 8 డిక్లరేషన్లు ప్రకటించారు. రైతు డిక్లరేషన్ అని, యువ డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, మైనార్టీ డిక్లరేషన్ అని, ఉద్యోగుల డిక్లరేషన్ అని, అట్లాగే విద్యా డిక్లరేషన్ అని, ఇన్ని డిక్లరేషన్లు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి డిక్లరేషన్లతోని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఏ ఒక్క డిక్లరేషన్ అయినా అమలు చేయడానికి చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో పనిచేసినట్టుగా ఎక్కడా కనిపించలేదు. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ అత్యంత పెద్ద సామాజిక వర్గం అండి తెలంగాణ రాష్ట్రంలో. ఈ డిక్లరేషన్స్లో మనం చూస్తే రైతులు అత్యంత పెద్ద సామాజిక వర్గం. రుణమాఫీ విషయంలో 2 లక్షల రుణమాఫీ విషయంలో డోకా చేసింది. కూలీలకండి, రైతుకు సంవత్సరానికి రైతుకు పెట్టుబడి కింద 15,000 రూపాయల సాయం ఇస్తామన్నారు. 15,000 రూపాయల సాయం పక్కకు పోయింది. మేమిచ్చినటువంటి రైతు బంధు ఎకరాకు 5,000 రూపాయలు కూడా దిక్కు లేకుండా పోయింది. దిక్కు లేకుండా, దివాణా లేకుండా పోయింది. తర్వాత రైతు కూలీలకు కూడా మేము 12,000 ఇస్తాం, కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తాం, పంటకు ప్రత్యేకమైనటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటిస్తాం, వ్యవసాయానికి 24 గంటల మొత్తం రైతు రుణమాఫీ చేస్తాం. ఇవన్నీ అంశాలలో ఏ ఒక్కటైనా నెరవేర్చిండ్రా అండి? 2.5 సంవత్సరాలు కాలం మొత్తం కూడా కరప్షన్ పేరు మీద, భూ కుంభకోణాల పేరు మీద జరిపి, ఇప్పుడు అంటే ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడిమల్లన్న చందంలాగా ఇప్పుడు సమీక్షలు నిర్వహిస్తారట. సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందిండ్రు, ఎమ్మెల్యే ఎలక్షన్లో లబ్ధి పొందిండ్రు, ఎంపీ ఎలక్షన్స్లో లబ్ధి పొందిండ్రు. ఏకంగా ఎంపీ ఎలక్షన్ అయితే దేవుళ్ళ మీద ఒట్టు, ఏ దేవుని గుడి కనిపిస్తే ఆ దేవుని మీద ఒట్టేసి, నన్ను నమ్మరు కదా, ఇగో నేను వెంకన్న స్వామి మీద ఒట్టేస్తున్నా, నేను యాదగిరి మల్లన్న మీద వేస్తున్నా, భద్రాద్రి రామన్న మీద వేస్తున్నా, ఇట్లా ఒట్లతోని కాలం గడిపినరు ఎంపీ ఎలక్షన్స్లో. అవి అయిపోయినాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద, ఉచిత బస్సు పేరు మీద, ఇగో రేపే వస్తున్నాయి మీకు పెన్షన్ డబ్బులు రెట్టింపు అయిపోతాయి, అదైతే ఇదైతే అని చెప్పేసి కాలం గడిపే ప్రయత్నం చేసిరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల దగ్గరికి, ఉద్యోగుల దగ్గరికి నేను వెళ్ళమని డిమాండ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఏవి నాయనా అని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మొదలుకొంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో డిమాండ్ చేస్తా ఉన్నారు నిరుద్యోగులు. నిరుద్యోగ పూర్తికైతే దిక్కులేదు, దివాలేదు. విద్యార్థుల స్కాలర్షిప్లు ఆగిపోయినాయి. అట్లాగే స్టార్టప్ ప్రోత్సాహకాలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం. 10వ తరగతి చదివితే పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 20,000, పీజీ చదివితే 50,000, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తామని కుంపానలుగా హామీలు ఇచ్చిర్రు.
ఆడపిల్లలకైతే స్కూటీలని అవని ఇవని ఓ నామచంద్ర చెప్పుకుంటూ పోతే 6 హామీలు 13 గ్యారంటీలు 420 హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చిండ్రా రోజా గారు? మీరే చెప్పండి. మన మనసు మీద ఇవాళ మా మిత్రుడు కౌశిక్ కూడా మొత్తం చదువుతా ఉన్నాడు, అంతేకాకుండా తప్ప అలా అంతు లేకుండా పోయింది ఏది కూడా. ఏం చెప్పిండు? మేము ప్రతిదీ చేస్తున్నామండి, ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా మేము పోతున్నాం, అటు పోతున్నాం అంటున్నాడు. మహిళలు 2,500 రూపాయలు ఇస్తామని మోసం చేసి మహిళలతోనూ ఓట్లు వేయించుకుంటే మహిళలు అడుగుతున్నారు ఇవాళ, ఏవయ్యా మా 2,500 రూపాయలు? అదొక్కటి తప్ప మిగతా అన్ని మహిళల కోసం. అరే 500 గ్యాస్ సిలిండర్ ఎంతమందికి ఇచ్చిరో చెప్పమనండి మేడం. మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం తప్ప స్వయం సహాయక బృందాల్లో పనిచేసేటువంటి 1,000,000 మంది మహిళలను నేను లక్షాధికారులను చేస్తా, కోటీశ్వరులను చేస్తా, 1,00,000 మందిని అన్నాడు. ఎందరిని చేసిండు చెప్పండి. ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇచ్చి వాళ్ళకు ఎలక్ట్రిసిటీ బస్సులు వాళ్ళ పేరు మీదనే చేస్తామని చెప్పారు. ఒకరిద్దరికి ఆ రోజు ప్రోగ్రాంలలో సర్టిఫికెట్లు తాళాల చేతులు ఇచ్చి బస్సులు అప్పచెప్పి పెట్రోల్ బంకులట ఎంతమందికి పెట్రోల్ బంకులు అప్పచెప్పారో నిజంగానే రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ చిత్తశుద్ధి ఉంటే ఎన్ని పెట్రోల్ బంకులు ఎంతమంది మహిళలకు అప్పచెప్పారో శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఎన్ని ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిసిటీ బస్సులు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయో శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ పేరు మీద ఎస్సీలను మోసం చేస్తా ఉన్నారు. భూమి లేని కుటుంబాలకు భూ పంపిణీ చేస్తామని చెప్పారు. దళితులకు ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. మేము ప్రవేశపెట్టిన దళిత బంధుకు రామ్ పెట్టిర్రు. ఇప్పటి వరకు ప్రత్యేకంగా రైతుల మీద చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తలేదు దళితుల విషయంలో. మీరు దళిత బంధు పెట్టి ఎంతమందికి ఇచ్చారు? 3 ఎకరాలు. మేడం మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసి ప్రతి జిల్లాలో బై ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడ నుంచి పైలట్ ప్రాజెక్ట్. వినండి రోజా గారు, నేనేమంటున్నా, కౌశిక్ దాదాపుగా 23 నిమిషాలు మాట్లాడింది. నేను చాలా మీరు డిబేట్ స్టార్ట్ అయినప్పుడు చూస్తున్నా. నేను మాట్లాడడం స్టార్ట్ చేసి 3 నిమిషాలు అయింది. కొంత వినాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రజల్లోకి, వాస్తవ విషయాలు వెళ్ళాల్సిన. అంటే నన్ను క్వశ్చన్ చేయొద్దంటారా? మధ్యలో మీరు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండాలా? చిచ్చి మీరు అడగండి. నేను ఎక్కడైతే మా పార్టీని నేను చెప్తున్నటువంటి విభేదిస్తున్నటువంటి అంశాల్లో మీరు ఖచ్చితంగా డెఫినెట్గా మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, మీకు ఆ రైట్ ఉంది. మీరు డిబేట్ పెట్టిన దాంట్లో నేను తప్పు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చిందని మీరు అంగీకరిస్తే మీరు నన్ను డిస్టర్బ్ చేయండి. నేను అంగీకరించినవి అవి ప్రజలను మోసం చేసినవి నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తా ఉన్నా. మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు అన్నారు, మైనార్టీ విద్యార్థులకు ఇస్తామని చెప్పి ఆశ పెట్టారు. ఉద్యోగుల డిక్లరేషన్లు అన్నారు, విద్యా డిక్లరేషన్లు అన్నారండి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు పిట్టల్లాగా చనిపోతే ఇప్పటి వరకు సమీక్షలు లేవు రోజా గారు. అట్లాగే మహాలక్ష్మిలో ఒక్క ఉచిత బస్సు తప్ప రైతు భరోసాకు పోయింది, గృహలక్ష్మి పోయింది, ఇందిరమ్మ ఇల్లు పోయింది, యువ వికాసం పోయింది. ముఖ్యంగా ఆరోగ్య భద్రత విషయంలో చేతులు ఎత్తేసిరండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది అంటే నవ్వి రోడ్డు ముందర జారి పడ్డట్లుగా నా తెలంగాణ రాష్ట్రం తయారైంది. నేను అడుగుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే స్వయంగా అంటున్నాడు, మేము ఎమ్మెల్యేలం పేరుకే మా చేతిలో 100 రూపాయలు కూడా లేవు, నేను చావులకు పెళ్లిలకు పోయి తిరిగి రావడం తప్ప నేను చేసేది ఏం లేదని ప్రకటిస్తూ ఉన్నారు. ఇవాళ మిత్రుడు మేము మున్సిపల్ ఎన్నికల్లో డంకా బదాయించడం అంటా ఉన్నాడు. ఇదే మున్సిపాలిటీలో 36 మున్సిపల్ కార్పొరేషన్స్లో హంగ్ ఏర్పాటు అయిందండి. హంగ్ వచ్చిన దాన్ని బలవంతంగానో బెదిరించినో వాళ్ళ కైవసం చేసుకొని మాది అంటే కేతనపల్లిలో ఏం జరిగిందో మనం చూసినాం. ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టి కూని చేసే ప్రయత్నం చేయలేదా అండి? ఇవాళ ఇబ్రాహీంపట్నంలో ఏం జరుగుతుందో మనం చూస్తలేమా? జనగామలో ఏం జరిగిందో మనం చూడలేదా? ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మేము ప్రజాపాలన పేరు మీద ప్రజలకు అన్ని ఇరగదీసినాం, ఇక మేము చేయండి అంటూ లేదు. ఇచ్చిన ప్రతి హామీ మీద సమీక్షనట. అంటే ఇప్పుడు సమీక్ష పేరు మీద 99 రోజులు కాలం గడిపొస్తారా అని గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళమనండి, రైతుల దగ్గరికి వెళ్ళమనండి, 2 లక్షల నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళమనండి. వెళ్తామని చెప్తున్నారు, వెళ్తాము, ఫేస్ చేస్తాము, మేము చేశాం కాబట్టి ఆ ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేస్తామని చెప్తున్నారు. నేనేమంటున్నా మేడం, వాళ్ళు రావాలని మేము కోరుకుంటున్నాము. ప్రజల మధ్యకు నిలబడి ప్రతి ఊర్లో ఆ రచ్చబండ దగ్గరనో, లేకపోతే అంబేద్కర్ విగ్రహం దగ్గరనో, లేకపోతే యాప చెట్టు దగ్గరనో, చింత చెట్టు దగ్గరనో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చొని రైతులను కూర్చోబెట్టుకొని, పెన్షనర్స్ని కూర్చోబెట్టుకోమనండి, వృద్ధులను వాళ్ళకు ఇస్తామన్న డబ్బుల విషయంలో వాళ్ళతో మాట్లాడమనండి. ఎవరొద్దు అంటున్నారు? చూద్దాం, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలో బొకాలకు మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారండి, తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు ఊర్లలో ఆగలేకపోతున్నారు. మొన్న మా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే వెడమ బొజ్జుని గేరావు చేసిర్రు మహిళలు. రైతులు యూరియా బస్తాల కోసం గేరావు చేసిర్రు. రైతులకు యూరియా అందిందా మేడం? ఎన్నడన్నా చూసినామా? 9.5 సంవత్సరాల్లో యూరియా బస్తాల కోసం అట్లా నిలబడడం మనం ఎన్నడన్నా చూసినామా? మా పాలనలో సంక్షేమ పథకాలు ఆగినాయా? వృద్ధులకు వికలాంగుల పెన్షన్లు ఎగ్గొట్టినామా? రైతు బంధు ఎగ్గొట్టినామా? రైతు రుణమాఫీ ఎగ్గొట్టినామా?
ఇది ఎక్కడిదండి నాకు అర్థం కాదు. కొని తెచ్చుకున్నట్టు అయింది ఇది, తలతోని కొక్కున్నట్టు అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకొని. అదే అంటున్నారు రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరు ఇదే మాట. ఏ నోట్లో ముంచినా కూడా వినబోయే ముందు రుచులు ఎందుకండి. మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ది అసెంబ్లీ ఎలక్షన్స్. మాకు అసెంబ్లీ ఎలక్షన్సే గీటు రాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం మేము వేచి చూస్తా ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఈ 2 సంవత్సరాల కాలం పూర్తయిపోతే ఈ రేవంత్ రెడ్డికి తూర్పుకి దండం పెట్టి నీళ్ళారగించి కథం నాయన కాంగ్రెస్ పార్టీ సాలని చెప్పేసి దండం పెడతాం. అంతే అంటారు. అంతే మేడం. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు, సో విన్నారు 2 పార్టీలు, ఇటు ప్రభుత్వము అటు బీఆర్ఎస్ మాట్లాడినటువంటివి. ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా మేము ఏదైతే చేశామో అది ప్రజల్లోకి చెప్పడానికి, అట్ ద సేమ్ టైం ఇంకేమేం చేయాల్సి ఉంది, బాకీ ఉన్నటువంటి పనులు ఏంటి అని నేరుగా ప్రజల వద్దకే వెళ్ళి పలానా టైంలో మేము ఇది చేస్తాము, ఇది చేయలేకపోవడానికి రీజన్స్ కూడా చెప్తారు. ఖజానా ఖాళీగా ఉంది అనేది కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రం. దానికి కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అంటారు. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి కూడా రాకపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ యూరియా కష్టాలు అని అంటే అది కేంద్ర ప్రభుత్వ పాపమే అని చెప్తా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఏం మాట్లాడతారు మీరు? రాజు గారు, ముందుగా మీకు అలాగే రాజు ప్రేక్షకులు, యాజమాన్యానికి, ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది రకరకాల హామీలు ఇచ్చి 100 అంశాలు ప్రజల ముందు పెట్టి, ప్రజల్ని మభ్యపెట్టి మేము అంతకంటే ఎక్కువ చేస్తాం, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కంటే ఎక్కువ చేస్తాం అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు ఓట్లు దండుకున్న తర్వాత ప్రభుత్వంలోకి వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత 3వ ప్రజల వద్దకు పాలనలాగా, దాన్ని ప్రజాపాలనలాగా తీసుకెళ్ళి ఏదో తెలంగాణ ప్రజలకు ఏదో చెప్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముందు వాళ్ళు వచ్చిన తర్వాత డిసెంబర్ 28, 2023 రోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 10 రోజులు పెట్టుకున్నారు. 10 రోజుల్లో ప్రజా దర్బార్ అని పెట్టి అదే ముఖ్యమంత్రి గారి ఇది కార్యాలయము, లేకపోతే బట్టి విక్రమార్క గారి కార్యాలయంలో చాలా మంది మరి వేల కొద్ది, లక్షల కొద్ది దరఖాస్తు తీసుకున్నారు. ఎక్కడన్నా ఇప్పటివరకు ఆ దరఖాస్తులు ఎక్కడైనా పరిష్కారం అయినాయా? ఎక్కడైనా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? రెండవసారి కూడా అట్లాగే 6 రోజులు పెట్టుకున్నారు. 6 రోజులు 2024 జనవరి 26 అనుకుంటారు. ఆ రోజులల్లా ఎన్ని రోజులు ఎన్ని దరఖాస్తు తీసుకున్నారు, మరి లక్షల కొద్ది దరఖాస్తులు వచ్చినాయి. అది కూడా ఇప్పటివరకు చెప్పలేదు. ఇవన్నీ కూడా ఏమంటే 6 గ్యారెంటీలు, 420 అంశాలతో పాటుగా రకరకాల అంశాలు ముందలు పెట్టి, రకరకాల డిక్లరేషన్ ముందలు పెట్టి తెలంగాణ ప్రజల్ని నెట్ట నిలువున ముంచుతా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు. ఇదే మళ్ళీ 99 రోజులు 99 రోజులు ఏం చేసిరని 99 రోజులు తెలంగాణ ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటారు. ఇది పేరుకు మాత్రమే 99 రోజులు. నేను చెప్తున్నాను కదా, అదే రాజును సాక్షిగా చెప్తా ఉన్నాను. 9 రోజులు కూడా వీళ్ళు ఊర్లలో పోలేరు. 9 రోజులు కూడా వీళ్ళు అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా పోలేని పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే కనీసం రైతులకు ఇచ్చే రైతు భరోసాని కూడా రైతులకు ఇచ్చే భరోసాను కూడా బంద్ చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. కనీసం ఎప్పుడో ఇవ్వాల్సింది నవంబర్, డిసెంబర్ ఇవ్వాల్సింది ఈ రోజు మార్చు. ఇంకొక 4 రోజులు అయితే వరి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రైతులు ఏ విధంగా కష్టపడతా ఉన్నారు, ఏ విధంగా యూరియా లేక దాని కనీసం ఒక యాప్ తీసుకొస్తున్నారని నాకు అర్థం కాదు. సంవత్సరాల కొద్దిగా ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి యాప్లు లేవు. ఇట్లాంటి అప్లికేషన్లు చదువు లేకుండా ఉన్న రైతులకి అప్లికేషన్ గురించి ఏం తెలుస్తుంది, ఏ యాప్ గురించి ఎట్లా బుక్ చేసుకుంటారు, ఆ ఓటీపీ ఎట్లా వస్తుంది, ఈ యాప్ ఎట్లా క్రియేట్ చేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్ట్ చేయడానికి, వీళ్ళ చేతగాక, వీళ్ళ డీసెంట్రలైజ్ చేయలేక, ఒక ప్రణాళిక లేక, పద్ధతిగా చేయలేక ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి తీసుకొస్తా ఉన్నారు, వెనక్కి పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. వీళ్ళన్నీ టోటల్ గా ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ లాగా, ఒక నెగ్లెక్టెడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే తెలంగాణలో కనపడతా ఉంది. ఇది ఒక డిస్ట్రాక్ట్ చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు. కానీ ప్రతిపక్షాలేమో ప్రభుత్వ పాలన వైఫల్యం లిటరల్ గా ఫెయిల్ అయింది అని చెప్తున్నారు. కానీ వాళ్ళేమో మా విజయం వచ్చినటువంటి రిజల్ట్ మా విజయం కదా, అది మేము చేసినటువంటి సంక్షేమం చూసే కదా, మమ్మల్ని నమ్మి కదా ప్రజలు ఓటేశారు. ఇవాళ మాకు ఈ ప్రతి ఎన్నికలో కూడా వాళ్ళు విజయం సాధించారు. ఎస్ రోజు గారు, దీంట్లో కాంగ్రెస్ గెలిచిన సీట్లు కానీ, ఓట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ పార్టీకి ఇవి డెఫినెట్ గా వస్తాయి. ఎందుకంటే మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, చైర్మన్ ఉంటారు, డబ్బు ఉంటుంది, ఆర్థికంగా
అది అండ ఉంటుంది కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ఓట్లు దండుకొని ఈరోజు మేము గెలిచినాం అంటే కరెక్ట్ కాదు అది. అది పైసలు ఇవ్వకుండా పోదాం పదండి. ఏ పార్టీ కూడా పైసలు ఇవ్వకుండా మరి గెలుచుకుందాం పదండి. చూద్దాం. ఓన్లీ డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్ మీద రెఫరెండం మీద పోదాం ఇప్పటి నుండి. పైసలు ఇవ్వకుండా అది దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇవి ఎవరైనా ఏ కూడా పార్టీ అయినా అంటారా? అంతకంటే BRS ఏ రాష్ట్రం అయినా, ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రం అయినా ఎస్ ఏ పార్టీ భారతీయ అయినా. జనతా పార్టీ లాస్ట్ లో ఉంటుంది. అది మ్మ్. భారతీయ జనతా పార్టీ మీరు ఉత్తరప్రదేశ్ కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో పైసా ఖర్చు లేకుండా స్కూటర్ మీద తిరగటోళ్ళు ఎమ్మెల్యేలు చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. కోట్లు 3,000 రూపాయల నుంచి 30,000 రూపాయలకి వరకు 33 లక్షల రూపాయల వరకు ఒక ఓటుకి ఇస్తారండి. ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో గవర్నెన్స్? ఇదేనా పార్టీలు ఆ ఓట్లు దండుకునే విధానం? రేపొద్దున ఇదే విధానం పాటిస్తే మరి డెవలప్మెంట్ ఎక్కడ ఉంటది? వెల్ఫేర్ స్కీమ్స్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజల దగ్గరికి ఏ విధంగా పోతాయి? ఎందుకంటే మధ్యలో వచ్చినాయన్నీ కూడా వీళ్ళు పిక్కు తింటారు కదా, వీళ్ళే తీసుకొని పోతారు, పైసలు రావు కిందికి. సో అందుకనే అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే డైరెక్ట్ గా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి చేరాలి అని చెప్పి 100 రూపాయలు పంపిస్తే 90 రూపాయలు ఖతం చేస్తున్నారు అని చెప్పి అప్పుడు తీసుకొచ్చిన అది అలాంటి స్కీమ్సే ఇప్పుడు అమలవుతా ఉన్నాయి. డైరెక్ట్ గా సర్పంచ్కి వెళ్తా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని చూసి, అందుకే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద. సో అలాంటిది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏది కూడా వాళ్ళు చెప్పింది చేయకుండా, అమలు చేయకుండా టోటల్ గా నిర్వీర్యం చేసి రైతులను పట్టించుకోరు, మహిళలను పట్టించుకోరు, వృద్ధులను పట్టించుకోరు, యువకులు పట్టించుకోరు, నిరుద్యోగ వృత్తి ఇవ్వరు, తర్వాత స్కూటీ లేవు, ఏ మహిళకి ఏవి లేవు, మొత్తం మేము చేసినాం అని చెప్పి చెప్తా ఉంటారు. 6 గంటలు 13 అంశాలు ఉంటాయి, 3 అంశాలు వీళ్ళు చేసింది ఇప్పుడు దాకా. ఎక్కడ కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయబట్టే చేయరు. మళ్ళీ ఆ 3 అంశాలు, బస్సు ఒకటి, గ్యాస్ ఒకటి, ఒక 200, దాంట్లో కూడా ఆరకూరనే. ఈవెన్ రైతు రుణమాఫీ కూడా 28,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే వీళ్ళు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయిపోయిందని చెప్తున్నారు. రుణా అని చెప్పేసి అయిపోయింది. ఈ విధంగా రైతు భరోసా కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 9,000 కోట్ల రూపాయలు ఎక్కడ పంపిస్తున్నారో, మరి కేరళకి పంపిస్తారా, ఇంకో దగ్గర ఢిల్లీకి పంపిస్తారా, మరి వాళ్ళకే తెలియాలి. ఈ 9,000 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వచ్చేవి అంతకుముందు కూడా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు రైతులకి? రైతులు ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? రైతు కూలీలకు కూడా 15,000 రూపాయలు, కౌలు రైతులకి 12,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఊసేలేదు. వాళ్ళు ఎంత కష్టపడతా ఉన్నారు? రైతు కూలీలు ఎంత కష్టపడతా ఉన్నారు? వాళ్ళు కూడా పట్టించుకోరా మీరు? ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని రైతుల దగ్గరికి, మహిళల దగ్గరికి, కూలీల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, నిరుద్యోగుల దగ్గరికి ఏ విధంగా వెళ్తారు? ఎన్ని డిక్లరేషన్లు మీరు ఇచ్చారు? ఇవన్నీ కూడా మోసపూరితమే. తెలంగాణలో కర్ణాటకలో జరిగినట్టుగానే, కర్ణాటకలో మోసం చేసినట్టుగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని నిట్ట నిలువున మోసం చేస్తా ఉంది. అది డెఫినెట్ గా టైం వచ్చినప్పుడు ఇదే తెలంగాణ ప్రజలు అదే ఓటుతోటి బుద్ధి చెప్పే అవకాశాలు డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే చూసాం అంతకుముందు కూడా ఏ గవర్నమెంట్ అయితే తెలంగాణ ప్రజలకి చేరువు కాలేదో, డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకెళ్లలేదో, చెప్పినట్టు చేయలేదో, మరి అలాంటి పార్టీలని ఓడిస్తున్న తెలంగాణ ప్రజలే. ఇదే తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా రేపొద్దున బుద్ధి చెప్పే అవకాశాలు డెఫినెట్ గా ఉంటాయి. సో ఆ విధంగా వీళ్ళు ఏదైనా కూడా ప్రతిదాన్ని కూడా ఇప్పుడు ప్రజా దర్బార్ అన్నారు, దానికి ఎంత అసలు దాని గురించే పట్టించుకోవట్లేదు. మళ్ళీ ప్రతి నెల ప్రజా దర్బార్ పెడతామని చెప్పారు. కానీ అప్పుడు పెట్టారు, కథమైపోయింది. రెండోసారి పెట్టారు, మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. ఏమన్నా పైసలు లేవు అంటారు. పైసలు లేనప్పుడు మరి ప్రజల దగ్గరికి ఏం పోయి చెప్పుకుంటారు? ఏం కట్టిస్తామంటారు? ఏ ఇండ్లు కట్టిస్తారు? ఏ విధంగా స్కీమ్స్ అమలు చేస్తారు? ఏ విధంగా చెప్తారు వాళ్ళకి? డైవర్ట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నది తప్పితే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా ముందుకు పోవట్లేదు. తెలంగాణ ప్రజలు టైం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా వాళ్ళ ఏ విధంగా ఎవరికి న్యాయం చేయాలో చేస్తారు. ఓకే, రైట్. చరణ్ కౌశిక్ గారు, 99 రోజుల్లో 9 రోజులు కూడా మీ అధికారులు గ్రామానికి వెళ్ళి ప్రజలను ఫేస్ చేయలేరు. అక్కడ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు మీ సమాధానాలు కూడా మొహం కూడా చూపించలేనటువంటి పరిస్థితుల్లో మాస్కులు వేసుకొని తిరుగుతున్నారు అని చెప్తున్నారు. అయితే గతంలో వచ్చినటువంటి అప్లికేషన్ సంగతి ఏంటి? వాటిలో ఎన్ని నెరవేర్చారు? అండ్ విద్యార్థులు కావచ్చు, అటు నిరుద్యోగులు, రైతులు, మహిళలు, వీళ్ళకి ఇచ్చినటువంటి వాటిలో మీరు ఎంతవరకు ఇచ్చారు? అదేమో ఖజానా ఖాళీ అని చెప్తూ ఉంటారు కదా ప్రతిదానికి. మరి సీఎం రేవంత్ రెడ్డి చదువుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీకి ఫీజు కట్టడానికి మాత్రం ప్రజా సొమ్మును ఖర్చు పెడతారా? మరి అప్పుడు డబ్బులు వస్తాయా మీకు? మేడం, ఇక్కడ
మీరు టాపిక్ మీరే సెలెక్షన్ చేసుకొని చెప్తున్నారు. విద్య, వైద్యం, సేద్యం, మహిళలు ఏదైనా అంశం ప్రతిపక్షాలు రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. మీ ఆయనలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏం జరిగిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో, నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలన మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. 12 గంటలు కాదు, 24 గంటలు కంటిన్యూ జరుగుతామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కోరారు. ఏ టాపిక్ మీదే అంశం ప్రభుత్వం ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా పారిపోయే ప్రయత్నం మీరు చేస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపించేది ఎవరు? మీరే కదా, మేము కదా. మహిళల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒక మహిళల సబ్జెక్ట్ చాలు, ఏదో అవసరం లేదు. పెట్రోల్ బంకులో కావచ్చు, సోలార్ ప్లాంట్ కావచ్చు, అద్దె బస్సులు కావచ్చు, 7,600 కోట్ల రూపాయలు 30 లక్షల మంది మహిళలు ప్రతిరోజు ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. తర్వాత 45 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చినాం. 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. 22 జిల్లా సమాఖ్య భవనాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 214 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసారు. 9 కోట్లతో మహిళా శక్తి బజార్లు, హైదరాబాద్లో శిల్పారామం 106 స్టాల్ ఇచ్చిన పరిస్థితి. యూనిఫామ్ కోసం 30 కోట్ల రూపాయల వరకులు మహిళా సంఘాలకు అప్పగిప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల కోసం 554 కోట్ల రూపాయలు. ఒకటి కాదు, 32 జిల్లాల్లో మొబైల్ ఫిష్ షాప్ల కోసం 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ 60% సబ్సిడీ ఇస్తా ఉంది. అదే కాకుండా ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు. అదే అక్కడికి వస్తాం మేడం. అదే కాకుండా మహిళా సమాఖ్యల వద్ద 54 కోట్లతో 600 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీలు అద్దెకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 17 జిల్లాల్లో దాదాపు 151 బస్సులు కొనుగోలు చేసి మహిళలకు సంబంధించినటువంటి దాదాపు 400 బస్సులను ఆర్టీసీ నిర్వహిస్తూ ఉంది. అదే కాకుండా ఒకటి కాదు, రెండు కాదు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి చీరలకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి 65 లక్షల చీరలు ఆల్రెడీ పంపిణీ చేసారు. అదే కాకుండా 700 రూపాయల చీర ఆనాడు చీరలలో కూడా స్కామ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. మేము అదే చెప్తా ఉన్నాం, అంశం మీరే డిసైడ్ చేసుకోండి. 13 పేపర్లు ఎవరి ఆయనలో లీక్ అయినాయో, ఎవరు పడుచుకోలేదో తెలంగాణ సమాజం. మొదటిసారే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరం చెప్పిన మీరు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారో తెలంగాణ సమాజం చూసారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, దళిత ముఖ్యమంత్రి చేయలేదు, KG2 PG8 పోయిందో తెలియదు, హుసేన్ సార్ పక్షాలను ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నల్లధనం కావచ్చు, రైతుల ఆదాయం రెట్టింపు కావచ్చు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈరోజు 200 లక్షల కోట్లు అప్పయింది. నిన్న బడ్జెట్లో కూడా 17 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీ, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు తెలంగాణకి ఏం చేసిరో ఫస్ట్ సమాధానం చెప్పాలా. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? మరి మీరేదో నరేంద్ర మోడీ గారు దేశంలో అధికారం 3వ వస్తాడు, గెలిస్తే తెలంగాణ న్యాయం జరుగుతుంది అనుకుంటే మీరు తెలంగాణకి ఎది తెచ్చారో తెలుసు. ఒప్పందంలో భాగంగా ఏదైతే 42 పైసలు రావాలా, 1 పైసా కేంద్ర పాలిత ప్రాంతాలకు పోతే 41 పైసా. తెలంగాణ 1 రూపాయి చెల్లిస్తే మీరు ఇచ్చేది 41 పైసలు, 35 పైసలు మాత్రం వస్తున్నాయి. ఇంకా మా పైసలు 3 పైసలు పెండింగ్ ఉన్నాయి. మేము రూపాయి మీకు చెల్లిస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మాట్లాడటానికి నైతికత లేదు. ఎందుకంటే మహిళలకు సంబంధించి మీరు చాలా రాష్ట్రాల అధికారులుగా మహారాష్ట్ర తీసుకుంటారా, లేకపోతే మధ్యప్రదేశ్ తీసుకుంటారే. మీరు బీహార్ ఎలక్షన్ల కోసం 14,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి మహిళా అకౌంట్లో 10,000 రూపాయలు ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకేరు? మీరు మహిళల కోసం తెలంగాణ ఆదర్శవంతంగా ఉంది, దేశానికి ఆదర్శం అని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్పినప్పుడు మహిళల కోసం మీరు చేసినటువంటి ఏమైనా కేటాయించిన ప్రత్యేక కేటాయింపులు మీరు బడ్జెట్లలోనే ఇంకా మహిళల కోసం సంబంధించి కావచ్చు రాష్ట్రాల నిధులు తక్కువ చేశారు. దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే ప్రయత్నంలో భాగంగా మీరు ముందుకు పోతాను. ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ 12 లక్షలు అయినా ఢిల్లీ ఎలక్షన్ల కోసం చేశారు. బీహార్ ఎలక్షన్ కోసం పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ కావచ్చు, మకానా బోర్డు కావచ్చు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ప్రత్యేక ప్రోత్సాహాలు కావచ్చు. ఇప్పుడు తమిళనాడు కావచ్చు, అస్సాం కావచ్చు, పాండిచేరి కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల కోసం మీరు బడ్జెట్. తెలంగాణ మీరు చేసింది ఏంది? తెలంగాణ ఏం చేయకపోగా ఇంకా ఏదో విమర్శించే ప్రయత్నం. మేము అంటున్న అంశం మీదే, సబ్జెక్ట్ మీరు డిసైడ్ చేసుకొని ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. మేము పారిపోతలే. మీలా బీఆర్ఎస్ పార్టీ ఎంత చెప్తుంది? తెలంగాణ రాష్ట్రం దివాలా తీపిచ్చి, తెలంగాణ రాష్ట్రం ఆగమనం చేసి 11 రోజులు ఓడిమి ఆరపడి రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి 7,10,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 1,10,000 రూపాయలు కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించకుండా, ఆరోగ్యశ్రీకి నిధులు చెల్లించకుండా, మహిళా సంఘాలు రుణమాఫీ చేయకుండా, విద్యార్థులు రియంబర్స్మెంట్ చేయకుండా పోయింది మేము కాదు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా 11.5% తీసుకొచ్చిన వడ్డీ రేట్లను 7.5% తక్కువ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో 3 విభాగాలు విభజించుకొని తెలంగాణ అగ్రగామించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మేము ఏమంటున్నారంటే మహారాష్ట్రలో ఇచ్చిరా లేకపోతే వేరే రాష్ట్రాలు ఇచ్చిరా భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక పథకం తీసుకొచ్చాము. అది కూడా
లాడ్లీ బహన్ యోజన అనేది మంత్లీ ఏదైతే టైం వస్తుందో పీరియడ్స్ టైం ఆ టైం కు ఒక అదే ఇక్కడ పెట్టమని చెప్తున్నాం మరి అక్కడే అంటే మధ్యప్రదేశ్ లో తీసుకొస్తారు, బీహార్ తీసుకొస్తారు, ఢిల్లీ తీసుకొస్తారు, మరి తెలంగాణ ఎందుకు తీసుకురారు? మధ్యప్రదేశ్ లో అమలు చేసినాం, పక్కటి అమలు చేస్తా ఉన్నాం. అదే తెలంగాణలో మరి ఎందుకు తీసుకురారు తెలంగాణ కూడా ఎందుకు మరి తీసుకురావట్లేదు? 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉండి మీ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఎగ్గొట్ట మా ఇష్టం వచ్చిందండి, మీ ఇష్టం వచ్చిందండి. అది నిలబెట్టుకున్నాం. మహారాష్ట్రలో గెలిచినాం, రాజస్థాన్లో గెలిచినాం, మధ్యప్రదేశ్ గెలిచినాం, బిహార్ గెలిచినాం, ఒరిస్సాలో అంటే గెలిచినాం. వాళ్ళు గెలిచిన అన్ని చోటే రాష్ట్రాల్లో ఇస్తామని అది గెలుసు కాదు, తెలంగాణ దేశం మొత్తం దివాలా తీసింది కదా ఈ రోజు. రాలేదు. 5 ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని నీచ స్థితిలో మీరు కాంగ్రెస్ పార్టీ ఉంది. అది మీరు గుర్తు చేసి తెచ్చుకోవట్లేదు. గెలిపోవడం అదే సహజం అండి. విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు తెలంగాణకి ఏం చేసినా చెప్పాలి. ఫస్ట్ మీరు తెలంగాణకి ఏం చేసినా చెప్పాలి. వెంకటరెడ్డి గారు తెలంగాణకు మీరు ఏం చేసినా మీ సాయం ఇంత వెంకటరెడ్డి గారు. రోజా గారు రెండో పాయింట్ తెలంగాణ మీరు ఏం చేసినా చెప్పాలి. అది పాయింట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా 12.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన దాకా ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నడిపిస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ. వీళ్ళే చెప్పుకుంటారు డబ్బులు లేవని చెప్పుకున్న రాష్ట్రాన్ని నడిపించేది కూడా అదే అమౌంట్ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈ రోజు నడుస్తా ఉంది. వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే వీళ్ళు తెచ్చింది ఏం లేదు ఇప్పుడు దాకా. నెల అక్కడ పోతారు ఇక్కడ పోతారు కానీ పైసా రాలేదు, పైసా ఒక ఎంప్లాయ్మెంట్ రాలేదు, ఒక కంపెనీ రాలేదు. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మోసం చేస్తామో అర్థమైతా ఉంది. మేము చేస్తున్నాం కాబట్టి మేము గెలుస్తున్నాం. రైట్ ఓకే దత్తాత్రేయ గారు చెప్పండి. ఇప్పుడు ఈ రెండు పార్టీలది ఎట్లా ఉంది అంటే సన్యాసులు కలిస్తే బూడిదారాలుగా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు బూడిదనే మిగిలిచ్చింది. అటు కేంద్రం నుంచి రావాల్సిన ఫ్రమ్ ద బిగినింగ్ 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి డోకా చేసింది, ఏ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం చూసినాం. నంబర్ 1. ఇప్పుడు వెంకరెడ్డి గారు మీ సమయం అయిపోయింది, నాకు మాట్లాడేవాడి. మాట్లాడే వాళ్ళని ఆపాలా మీరు? నేనేమంటాను ఇప్పుడు రోజా గారు, వెంకరెడ్డి గారు మాట్లాడుతున్న ప్రతిసారి మేము ఒరిస్సాలో గెలిచినాం, మేము మహారాష్ట్రలో గెలిచినాం, మేము గెలవడం కాదే బాబు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని కోసం చూస్తున్నావు నువ్వు. తెలంగాణ రాష్ట్రం ఏమేందో నాకు అర్థమైంది. నీకు అధికారం ఇస్తే అప్పుడు నీకు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఆలోచిస్తావు. తెలంగాణ రాష్ట్రానికి నువ్వేం పుకట్లో ఏం ఫ్రీగా మాకేం ఇస్తలేవు నువ్వు. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చినట్టు, బీహార్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చినట్టు మా తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఇచ్చింది ఏమీ లేదు. నీ వల్ల మాకు ఒరిగింది గుండు సున్నా. మా తెలంగాణ ప్రజలు తెలియక మీకు 8 మంది ఎంపీలను అప్పచెప్పి ఇప్పుడు తలబట్టుకుంటున్నారు. నంబర్ 1. నంబర్ 2, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నాడు మిత్రుడు, మేడం 99 రోజుల ప్రణాళికతో మేము ప్రజల్లోకి పోతున్నాం అంటున్నారు కదా. హైదరాబాద్లో హైదరాబాదితులు ఇవాళ మీరు గుర్తుపెట్టుకోరి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచి భూబకాసురుల్లాగా మారి భూమి కేంద్రంగానే ఇవాళ లఘుచెర్లలో మొదలైనటువంటి భూదాహం ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అక్కడి వరకు ముట్టింది అంటే ఇవాళ వీళ్ళ భూదాహం ఎంత ఉందో అర్థం చేసుకోండి. అరే మీరిచ్చిన భూములు కావు, మీరిచ్చిన పట్టాలు కావు, మేమయ్యా తెలంగాణ ప్రాంతంలో 50 గజాల స్థలంలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు గుడిచెలు కట్టుకొని ఉంటే ఆ 50 గజాల స్థలంలో జీవో నంబర్ 57, 58 తీసుకొచ్చి వాళ్ళకు సొంత ఇండ్లలాగా పట్టాలు ఇచ్చేవాళ్ళని యాజమానులుగా మేం చేస్తే బిర్యాల వాళ్ళని కట్టుబట్టలతో రోడ్డు మీద పడిస్తున్నారు. ఏం ముఖం పెట్టుకొని పోయి అడుగుతున్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలు అడుగుతున్నారయ్యా మీ కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని ఏం చేయమంటావు? రేవంత్ రెడ్డి నిన్ను గెలిపించినందుకు ఇగో నాగర్ కర్నూలు జిల్లాలో ఒక 2 నెలల పసికందుని మీ పార్టీ సర్పంచ్ వాళ్ళ అనుచరులు తొక్కి చంపినరయ్యా. వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నారు. ఏం ముఖం పెట్టుకొని పోయి మరి వాళ్ళ ప్రజాపాలన మీద ప్రజా సంక్షేమాల మీద పోయి ప్రజల్ని కలుస్తారని అడుగుతా ఉన్నాం. ఇవాళ జనగామలో కొరట్ల దగ్గర జగిత్యాలలో ఒక సర్పంచ్ పక్కకు జరపనందుకు ఒక దళితుని మీద పడి ఎట్లా కొడతా ఉన్నారో వీడియో ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఏంటయ్యా మీకు అధికారం ఇచ్చి దళితుల మీద, బీసీల మీద, ఎంబీసీల మీద దాడులు చేయించుకోవడమా? ఇవాళ గూడు లేని పక్షులను చేసుకోవడమా? ఉన్న గుడిసెలకు మీకు అప్పచెప్పేసి భూమి అప్పచెప్పేసి మేము కట్టుబట్టలతో బయటకు పోవడమా? ఏంది ఈ దరిద్రం మాకు అంటా ఉన్నారు? ఎందుకు మాకు ఈ బాధ అంటా ఉన్నారయ్యా కాంగ్రెస్ పార్టీ? ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది వాళ్ళ జీవించే హక్కుని మీరు హరిస్తా ఉన్నారు. ఇవాళ ఫ్యాక్టరీల పేరు మీద
కంపెనీల పేరు మీద హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో బానస హిల్స్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అరాచకాన్ని బట్టబయలు చేసినాం. ఇవాళ నైని టెండర్ కుంభకోణంలో బొగ్గు గనులు మేడం, భూమి లోపల ఉన్నటువంటి భూ కుంభకోణం, ఆ బొగ్గు గనులని వదలరు. భూమికి పైకి వచ్చినటువంటి నది పక్కకు వచ్చినటువంటి ఆ ఇసుకని వదలరు. ఇవాళ మేడిగడ్డ దగ్గర అన్నారం దగ్గర ప్రాజెక్టు పిల్లర్ల నాభిలోకి పోయి ఆ నాభిలో ఉన్న ఇసుకను కూడా తవ్వుకొని ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఈ ఇసుకను అమ్ముకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారం ఇచ్చింది. అరే దేవాదుల నుంచి నీళ్లు ఆంధ్రప్రదేశ్కు తరలిపోతుంటే ఆపి అక్కడ సమ్మక్క బ్యారేజీలో నింపవయ్య రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ముఖ్యమంత్రి ఆదేశాలకు జవాబు లేదు అధికారుల నుంచి. ఇవాళ ఇప్పటి వరకు 10 మోటార్లు నడవాలా, కేవలం 4 మోటార్లు అందులో 2 బంద్ అయిపోయినాయి. ఎందుకండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని పొలాలు ఎండగొట్టుకున్నారు, పొట్టెండ కొట్టుకున్నారు, రైతు బంధు బంద్ అయిపోయింది, రైతు బీమాకు దిక్కు లేదు, ఆడపిల్లలు గురుకులాల్లో చదువుతుంటే పట్టుమని చనిపోయారు. 160 మంది ఆడపిల్లలు మగపిల్లలు అండి విద్యార్థులు తల్లులకు కడుపు కోత మిగిలింది కాంగ్రెస్ పార్టీ. 700 పైసలకు రైతులు చనిపోయారు. రోజా గారు అన్నిటికీ సమాధానం చెప్పాలి. చరణ్ గారు, మేడం, అంబేద్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి వరకు, సెక్రటరీ నుంచి సీతారామం ప్రాజెక్ట్ వరకు, ప్రగతి భవన్ నుంచి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి నుంచి, తర్వాత మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఈ అన్ని ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. 2 లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా బారని పరిస్థితి. తెలంగాణ ఈరోజు ఇంత అంధకారం అయిందంటే మీరు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు, అనాలోచన నిర్ణయాల మూలంగా తెలంగాణ దివాలా తీసింది. మేము అంటున్నాం, అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, ప్రతిపక్ష నాయకుడు దమ్ముంటే అసెంబ్లీకి వస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. ఎవరి ఆయనలో కృష్ణా జలాల్లో అన్యాయం జరిగిందో, ఎవరి ఆయనలో కాళేశ్వరం అన్యాయం జరిగిందో, ఎవరి ఆయనలో గోదావరి జలాలు అన్యాయం జరిగిందో, విభజనలు ఎన్ని పరిష్కారం అయిందో, మీ ఆయనలో వేసిన ఉద్యోగాలు ఏందో, మీరు చేసిన రుణమాఫీ ఏందో, మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఏందో, మీరు ఇచ్చినటువంటి ఏదైతే 3 ఎకరాలు ఎవరు ఎంతమంది దళితులకు ఇచ్చినో అన్నిటిపై ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము పారిపోతలే. మీలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ప్రతిపక్షాలకు సంబంధించి అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు తీసుకొని 58 మంది జాయిన్ చేసుకొని ప్రతిపక్షాల అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది మీరు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు, మీరు ఆనాడు ఏపీఎన్ కావచ్చు, TV9 కావచ్చు, వెలుగు కావచ్చు, V6ని బ్యాన్ చేశారు. తొలివేలి రగన కావచ్చు, తీర్మాన మల్లన కావచ్చు, TV9 రవి ఒక్కరిని కాదు ఇద్దరు కాదు, మేము అన్నిటి మీద ప్రభుత్వం చర్చ చేయడానికి. తెలంగాణ ఏ అస్తిత్వం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో, తెలంగాణ రాష్ట్రం ఎన్ని ఆ లక్ష్యాలు నెరవేరినాయో అన్నిటి మీద చర్చ చేస్తాం. విద్య, వైద్యం, సేద్యం అన్నిటి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా పారిపోతున్నట్టే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ విధ్వంసం చేసింది మీరు. ఇక భారతీయ జనతా పార్టీ మీరు మధ్యప్రదేశ్ అధికారంలో ఉంటే అక్కడ ఇచ్చుకుంటారు, అదే మహిళలకు సంబంధించి ఒరిస్సాలు ఇచ్చుకుంటారు, బీహార్ ఇచ్చుకుంటారు, ఢిల్లీలు ఇచ్చుకుంటారు. అంటే మీరు ఏ రాష్ట్రంలో అధికారులు అక్కడ ఇచ్చుకుంటారు. తెలంగాణ కంటే నిధులు ఇచ్చిరట. తెలంగాణని రూపాయి ఇస్తే మా పైసలు మీ కాడ పెట్టుకొని మాకు నిధులు లేకుండా బీహార్, ఉత్తరప్రదేశ్ నిధులు ఇస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజానికి అర్థమైంది కాబట్టి మన మున్సిపల్ ఎలక్షన్లో భారతీయ జనతా పరిస్థితి చూసి. ఎందుకంటే 8 ఎంపీలు ఉన్న దగ్గర 7 మంది ఎంపీలు ఉన్న కాడ ఎలక్షన్ జరిగినాయి. మున్సిపల్ ఎలక్షన్ 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే 7 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి. అయినా భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరించలేదు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అవధానం చేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బతికించినందుకు తెలంగాణ ప్రజలకు ఏమి చేయకుండా తెలంగాణ ప్రజలు మోసం చేసిన విషయం తెలంగాణ సమాజానికి అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము పారిపోతలే. జర్నలిస్టుల అంశమైన ఏ అంశమైనా మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు 70 ఏళ్ళు మాత్రమే, 7 లక్షలు ఇస్తానని 70 ఏళ్ళు మాత్రం ఇచ్చి మోసం చేశారు. 14 లక్షలు బోర్డు భూములు మోసం చెప్పేసి బోర్డు భూములు అయ్యలే. ఇందులో మీ ఇళ్ళకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 3 లక్షల పైచీలకి ఇచ్చినాం. సెకండ్ విడత కూడా ఇవ్వబోతా ఉన్నాం. మా రుణమాఫీ, మీ రుణమాఫీ, ఔటర్ రింగ్ రోడ్ అమ్మినోళ్ళు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడితే ఎన్ని ఎకరాలు మారుతుందో తెలంగాణ మొత్తం మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావాలా. భారతీయ జనతా పార్టీ సంబంధించినట్టు మహేష్ రెడ్డి గారేమో హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వారేం మాట్లాడుతూ మీరు అదే మాట్లాడే ప్రయత్నం మహేష్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి సోషల్ జస్టిస్ మీద కూడా మేము చర్చ చేస్తాను సిద్ధంగా ఉన్నాం. మీరు బీసీలకు ఏం చేశారు, ఎస్టీలకు ఏం చేశారు, ఎస్టీలకు ఏం చేశారు, మైనార్టీలకు ఏం చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, పదవులు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చిన పదవులు ఏంది, మీరు ఇచ్చిన బడ్జెట్ ఏంది, ఏ విధంగా దళితులు బీసీలు అవమానించారో అన్నిటి మీద చర్చ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు గెలిపించింది ఎవరి? ప్రజలు గెలిపించింది మీరు అసెంబ్లీలో మాట్లాడమని చెప్పారు. ఈ నమస్తే తెలంగాణ మాట్లాడితే మీరు మైకే ఇవ్వరు కదా. ఎందుకు నమస్తే తెలంగాణ వాళ్ళు మాట్లాడితే మీరు మైక్ ఇచ్చారు. లేదు మేడం, ఇక్కడ దయచేసి నమస్తే తెలంగాణ టీ న్యూస్, తెలుగు స్క్రైబ్ లో రాసినాయని చెప్పి మీరు నిజం నమ్మితే తెలంగాణ సమాజం తప్పుదారి పడిచే ప్రయత్నం మీరు చేస్తారు. మరి నేను చెప్పారు కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద ప్రభుత్వం చర్చ చేసి మేము వస్తాను. కేసీఆర్ గారు ఏమన్నారు, మా పిల్లలు వచ్చి మాట్లాడి నేనెందుకే కాదనుకన్నాడు. పిల్లలు బారిపోయా, తండ్రి బారిపోయా. ప్రభుత్వం మేము చెప్పినాం కదా ప్రభుత్వము మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసినాం. చేసిన తర్వాత చర్చ పెడతాం.
మా ఆయనలో అన్యాయం జరిగిందా కృష్ణావాడ పోతిరెడ్డిపాడు పొక్క ఎవరాయన పెరిగింది పట్టిసీమ ఎవరాయన వచ్చింది అదే కాకుండా మిగులు జలాలు వాడుకోని చెప్పింది ఎవరు రాయలసీమ రత్నాల సీమ చేసుకోని చెప్పింది ఎవరు అన్నింటి మీద చర్చ చేద్దాం చెప్పినాం అరే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ రాకముందా 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరు కాళేశ్వరం సంబంధించి కూడా పూర్తిస్థాయి అనుమతి రాకుండా 85,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎవరు 2 లక్షల కోట్ల రూపాయలు 2,20,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో ఎకరానికి భారం ఏంది తెలంగాణ రాష్ట్రం ఒరిస్సాకు ఎందుకు పెరిగిందో సమాధానం చెప్తాం సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు 25 లక్షల మోటార్ పంప్ సెట్లు అయినాయి దాని ద్వారా తెలంగాణ ఒరిస్సాకు పెరిగిందంటే మేము కట్టిన కాళేశ్వరం ద్వారా ఒరిస్సాకు పెరిగిందని చెప్పి తెలంగాణ సమాజం తప్పుదారి పడింది కాబట్టి జూబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయారు కంటోన్మెంట్ లో ఓడిపోయారు తెలంగాణ రాష్ట్రంలో 2005లో 5 ఎంపీలు 2014లో 11 మంది 2019లో 9 మంది ఈ రోజు గుండు సున్నా ఈ రోజు 86% ఉన్న మున్సిపాలిటీలో 26% పరిమితమైన సర్పంచ్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైందో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడినంత థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్ గారు వెంకటరెడ్డి గారు దత్తాత్రేయ గారు రైట్ ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్